రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ ధీమా వ్యక్తం చేశారు. నర్స్పూర్ కార్యాలయంలో జరిగిన బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో బాల్కసుమన్ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలకు మంజూరైన పనులను మంత్రి వివేక్, ఆయన సోదరుడు రద్దు చేయించారని బాల్కన ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలంతా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించాలని బాల్కసుమన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, మాజీ మంచిర్యాల శాసనసభ్యులు వాళ్ళు పెద్ద ప్రభావం మంచిర్యాల ప్రాంతాన్ని ఉంచుకొస్తారు. ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడి ఈ జిల్లాలో సంఖ్య ఏదే అన్ని జిల్లాలు ఓడిపోతున్నారు. మన మంచిర్యాల జిల్లాలో ఓడిన ప్రమాదం మనం అదే చర్చలు ఇప్పుడు మంచిర్యాల జిల్లా ఉండాలంటే గులాబీ జిల్లా ఎగరాలని చేయి చేస్తే మంచిర్యాల జిల్లా వల్ల ఎక్కువ ఏం చేయలేదు అని చెప్పి ప్రజలు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కోఆపరేటివ్ ఎందుకంటే నర్స్పూర్ కానీ ఇక్కడ రామకృష్ణపూర్ కానీ బెల్లంపల్లి బాగుంది. మీరు చూస్తా ఉన్నారు సింగరేణి కేంద్రంలో ఏ రకంగా కూడా జరుగుతూ ఉంది. మొత్తం అవినీతిమయమైపోయింది సింగరేణి. అదేవిధంగా గతంలో మనం ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలు 16,000 ఇస్తాం. ఇప్పటికీ మెడికల్ బోర్డు సరిగ్గా పెట్టలేదు, అభివృద్ధి చేస్తే ఉద్యోగాలు ఇస్తలేదు. లాభాలు వాటా కానీ దసరా ఇచ్చిన దీపావళి బోనస్ కానీ సరిగ్గా ఇస్తలేదు. కార్మికులు వడ్డీ నిర్వహిస్తలేదు. కార్మికుల తల్లిదండ్రులు కార్పొరేట్ స్థాయి వర్గాన్ని అందించే కార్పొరేట్ నిర్వహించడం బందైపోయినాయి. సింగరేణి ఏరియాలో గతంలో ఖాళీ స్థలాలు శ్రీరాంపూర్లో కానీ, బెల్లంపల్లిలో కానీ, రామకృష్ణపూర్లో కానీ 076 ద్వారా పట్టాలు ఇచ్చింది. ఇక రామకృష్ణపూర్లో దగ్గర 3,365 ఇచ్చాం. ఇంకా కొన్ని ఇచ్చేది జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం. తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి